కొన్ని రోజులుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నటువంటి మోసాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. అంటే అందరని కాదు, అందులో కొంతమంది. యాక్చువల్గా సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకోవడం అంత ఈజీ పని ఏం కాదు. ఫేమ్ వచ్చాక, ఫాలోవర్స్ వచ్చాక యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ నుండి వాళ్ళకి మనీ కూడా వస్తుంది. ఆ మనీ చాలదని వచ్చినటువంటి ఫేమ్ తో, సెలబ్రిటీ స్టేటస్ తో ఈ విధంగా ప్రజలను మోసం చేసి డబ్బును సంపాదించుకుంటున్నారు కొందరు. మొన్నటికి మొన్న సింగర్ మంగ్లీ వివాదం, తర్వాత యాంకర్ విష్ణుప్రియ వివాదం, ఇప్పుడేమో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో సక్సెస్ అయ్యి ఎంతో ఫేమ్ తెచ్చుకున్న నందు అండ్ మధు వివాదం. ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. తన పాటలతో, తన గొంతుతో సంగీత ప్రియులనే కాదు, ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది మంగ్లీ. తనకైతే దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. సినిమాలో పాటలు పాడుతూ, ప్రైవేట్ ఆల్బమ్ లో పాటలు పాడుతూ తన కెరీర్ ని చాలా బాగా మలుచుకుంది మంగ్లీ. కానీ ఇది ఒకవైపు మాత్రమే. కట్ చేసే 100 కోట్ల స్కామ్ లో మంగ్లీ పేరు వచ్చింది. సింగర్ మంగ్లీ మమ్మల్ని మోసం చేసింది అని చాలా మంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. వాళ్ళు ప్రూఫ్ తో పాటు కొన్ని ఆడియోస్ కూడా తీసుకొని వచ్చారు. ఈ స్కామ్ లో మంగ్లీ చెల్లెలు, తన తమ్ముడు ఇన్వాల్వ్ అయ్యారని కొంతమంది లాయర్లు చెప్పారు. దీంట్లో మంగ్లీ, అదే విధంగా మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్, అదే విధంగా ఎవరైతే పాల్దీయ భరత్ చౌహాన్, పాల్దీయ శైలజ చౌహాన్ తో పాటుగా ఇంకొంతమంది వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారు. అలా చెప్పిన ఆ లాయర్ ను కూడా బెదిరించింది మంగ్లీ అని ఆ లాయరే చెప్పారు. మంగ్లీ పైన వచ్చిన ఈ స్కామ్ ఆరోపణ అనేది నిజమా అబద్ధమా అనేది పోలీసులు, న్యాయ వ్యవస్థ నిర్ణయించారు. దీని తర్వాత యాంకర్ విష్ణుప్రియ ఎంతో కష్టపడి యాంకర్ స్థాయికి వచ్చింది. విష్ణుప్రియ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా సంపాదించుకుంది. టీవీ షోస్ లో, సాంగ్స్ లో, డాన్సులలో, సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది విష్ణుప్రియ. కట్ చేస్తే సోషల్ మీడియా సబ్స్క్రిప్షన్ ద్వారా కొన్ని లక్షలు సంపాదిస్తుంది విష్ణుప్రియ అని మరో వివాదం. దీన్ని మోసం అనను, కానీ తన చేస్తున్నటువంటి కంటెంట్, చూపిస్తున్నటువంటి కంటెంట్ సరైనది కాదు అంటాను. అది సమాజాన్ని, యువతను చెడగొట్టేలా ఉంది. అంటే ఆ కంటెంట్ ఇష్టపడే వారే కదా సబ్స్క్రిప్షన్ ని తీసుకొని మరీ చూస్తారు అని మీరు అడగచ్చు. కానీ విష్ణుప్రియ ఆ స్థాయి మహిళ అంటారా? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎంతో ఉండాలి. తర్వాత మన నందక్క, మధు. అబ్బో, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో వీళ్ళు చేస్తున్నటువంటి కంటెంట్ కి నేను పెద్ద ఫ్యాన్ ని. చాలా సరదాగా ఉంటుంది వీళ్ళ ఫ్యామిలీ చేస్తున్నటువంటి కంటెంట్. నందక్క వాయిసే వీళ్ళకంత ఫేమ్ రావడానికి కారణం. ఒకప్పుడు తినడానికి తిండి లేని సిచ్యువేషన్ లో కూడా ఉన్నాము మేము అని చెప్పినటువంటి నందు సోషల్ మీడియా ద్వారా ఈ రోజు ఈ స్థాయికి చేరుకుంది. రీసెంట్ గానే అక్క మెగాస్టార్ చిరంజీవి పక్కన కూడా నటించింది ఒక సినిమాలో. అది మీ అందరికి తెలిసే ఉంటుంది. మనీ కూడా బాగానే సంపాదిస్తున్నారు. యూకేలో రెస్టారెంట్లని, కొన్ని కంపెనీలు ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. కానీ ఇది ఒకవైపు మాత్రమే. వీళ్ళు కూడా కొన్ని కోట్ల స్కామ్ చేస్తారని న్యూస్ వైరల్ అయ్యింది. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకనేది వీడియో చివరిలో చెప్తాను. చివరి వరకు వీడియో చూడండి. యూకేలో ఉంటున్న నందు, మధు గారు కొంతమందికి వర్కింగ్ వీసా, అదే కాస్ వీసాని ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరు నుండి 15 నుండి 20 లక్షలు తీసుకున్నారని బాధితులు చెప్తున్నారు. ఫేక్ కోర్సులు, ఫేక్ సిఓఎస్లు, ఫేక్ జాబ్స్. ఇలా నన్ను ఒక 10 months ఒక మెంటల్ గా చాలా స్ట్రగుల్ అయ్యేలా చేశారు. ఇటువంటి ఆరోపణ ఇంతకు ముందు కూడా వచ్చింది, కానీ ఇది మేము చేయలేదు అని నందు చెప్పింది ఒక వీడియోలో. మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇది రెండోసారి ఇలాంటి ఆరోపణ రావడం. ఈసారి మోసపోయిన బాధితులు కూడా ప్రూఫ్ తో పాటు కొన్ని ట్రాన్సాక్షన్ వివరాలతో పాటు కూడా వచ్చారు మీడియా ముందు. మాకు యూకేలో వర్క్ చేయడానికి వర్కింగ్ వీసా, కాస్ వీసా అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ని ఇప్పిస్తాము అని చెప్పి మా దగ్గర మనీ తీసుకున్నారని బాధితులు చెప్పారు. మా దగ్గర ఓన్ కంపెనీస్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు నమ్మించారు అని చెప్పారు వాళ్ళు. నందు హస్బెండ్ మధు పైన 7 కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. అందులో 4కి వర్కింగ్ వీసా ఇవ్వడానికి వాళ్ళు లైసెన్స్ తెచ్చుకున్నారు. రీసెంట్ గా ఆ లైసెన్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయ్యాయని కూడా తెలుస్తూ ఉంది. దీంట్లో ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఆ కంపెనీలలో ఎంప్లాయీస్ కూడా ఒక్కొక్కరు మాత్రమే ఉన్నారు. అంటే ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది ఆ కంపెనీలు అన్ని కూడా ఫ్రాడ్ చేయడానికే పెట్టారు అని. నందు, మధు గారి పైన పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. వారిపైన లుక్అవుట్ నోటీస్ కూడా విడుదల చేశారు పోలీసులు. అంత మంచి పేరు తెచ్చుకున్నటువంటి వీళ్ళకి ఇదేం బుద్ధం మరి? వేరే వాళ్ళ కష్టాన్ని దోచుకొని కడుపు నింపుకుంటే వాళ్ళ కన్నీళ్ల శాపాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు జరిగింది. కొద్దిగా సెలబ్రిటీ స్టేటస్ వస్తే చాలు వాళ్ళు చెప్పే ప్రతిదాన్ని నమ్మి లక్షలు,
కోట్లు పెట్టేటువంటి సన్నాసులు కూడా మారాల్సి ఉంది. అదే లలిత జ్యువెలర్స్ అతను చెప్తాడు కదా, అది ముమ్మాటికి నిజం. డబ్బు ఎవరికి ఊరికే రాదు, దానిని ఇలాంటి వాళ్ళకిచ్చి మోసపోకండి. చివర్లో ఒకటి చెప్తానన్నాను కదా, అదేంటంటే చూడడానికి ఎంతో అమాయకంగా కనిపిస్తారు నందు మధు గారు, కానీ వారి వెనక ఎంత మోసం దాగి ఉందో చూడండి. అసలు నమ్మకం అనే పదం వెనకే మోసం అనేది ఉంటుంది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.